ఆకునూరు మురళి విద్యాశాఖ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిండు. అయితే ఎందుకు ఈ రాజీనామా చేసిండు? ఇప్పుడు ఈ రాజీనామా అంశం చాలా పెద్ద స్థాయిలో ఒక ప్రకంపనలాగా ఉంది. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. నిజానికి ఆయన ఇచ్చినటువంటి సిఫార్సులని క్యాబినెట్లో పెట్టి అమలు చేయాల్సింది ఉండే. క్యాబినెట్ మీటింగ్కి ముందు రోజు నాడు ఆయన రాజీనామా చేయడం మీదనే ఇప్పుడు చర్చ అంతా. అట్లనే విద్యాశాఖ కమిషన్ చైర్మన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నారు. ఆయన అంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ కూడా. ఒకసారి ఆయన రిజిగ్నేషన్ లెటర్లో ఏం రాసిరో చూపిస్తా, దాని తర్వాత ఎందుకు రాజీనామా చేసిర్రు అని ఆయన వర్గం అంటుంది. అసలు ప్రచారంలో ఉన్నదేంది, ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆకునూరు మురళి, అన్నింటి గురించి మీకు చెప్తా. ఫస్ట్ ఇది ఆకునూరు మురళికి సంబంధించినటువంటి రాజీనామా. ఆయన నిన్న ప్రభుత్వానికి రాసినటువంటి రాజీనామా లెటర్. ఏ రోజు డేట్ లైన్తో 22 అంటే నిన్న 23 ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్లో విద్యాశాఖ మీద ఏదో కొన్ని నిర్ణయాలు ఉంటాయి అది ఇది అని చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ముందు రోజు నాడు రిజైన్ చేసిండు. అంటే ఈయన చెప్పిన ఏవి కూడా క్యాబినెట్లో పెడతలేరా? ఆ ఇన్ఫర్మేషన్ ముందస్తుగా ఆయనకుందా? ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఆయన చాలా నారాజు ఉన్నాడు గవర్నమెంట్ మీద అని కూడా అంటున్నారు. ఎందుకోసం నారాజు ఉన్నాడు ఆయన, అది కూడా చూద్దాం. ఈయన ఎవరికి రాసిరంటే చీఫ్ సెక్రటరీకి రాసిరు. ఎందుకంటే ఇది కమిషన్, కార్పొరేషన్ కాదు. కార్పొరేషన్ అయితే అలాగ ఉంటుంది, కానీ కమిషన్ జ్యుడిషియరీ పోస్ట్ అది. వీళ్ళు రిజైన్ చేస్తా అన్నప్పుడే రిజైన్ చేయగలుగుతారు. మామూలుగా వీళ్ళకి ఒక కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తీసేయాలనుకుంటే కూడా తీసేయలేదు. కమిషన్లల్లా, కార్పొరేషన్లు అనుకోండి మళ్ళీ వేరే ఉంటుంది, కానీ కమిషన్లల్లా రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవి. కాబట్టి ఆయన రాజీనామా చేసిండు. రాజీనామాలో ఏం చెప్పిండు? ఆయన ప్రభుత్వానికి లెటర్ ఇస్తారు కదా, నేను రాజీనామా చేస్తున్నా, దీన్ని వెంటనే ఇమీడియట్గా నా రాజీనామాని యాక్సెప్ట్ చెయ్యండి అని అడిగిండు. దానికి కారణాలు ఏంది అనే దానికి కూడా ఆయన ఒక అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదో జరగలేదు దానికోసం నేను రిజైన్ చేస్తున్నా అనేది ఏం లెటర్లో రాయలే, కానీ బయట ఉన్నది ఏందో కూడా చెప్తా. ఫస్ట్ ఆయన రాసింది ఏంది అంటే సబ్జెక్ట్ ఏంది? ఆయన రాసింది రిక్వెస్టింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మై రిజిగ్నేషన్, నా రిజిగ్నేషన్ని ఆమోదించండి దీనికోసమని చాలా సింపుల్గా రాసిండు. పెద్ద కాంప్లికేట్ ఏం లేకుండా, లేకపోతే రీజన్స్ రాసి ఇది చేయకుండా చాలా సింపుల్గా ఎందుకు రాజీనామా చేస్తున్నా యాక్సెప్ట్ చేయండి, నేను రాజీనామా చేస్తున్నా, నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని చాలా సింపుల్గా రాసిండు. నాకు నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నా, నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా నాకు ఒక పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నా. నాకు ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది, దానికి కృతజ్ఞతలు చెప్తూనే నాకు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేసిన. ఏంది నాకు ఇచ్చిన టాస్క్? ప్రభుత్వ ప్రైవేటు 2 స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యా విధానాలని చూసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి అనేటువంటిది ఆయన అనుకున్న టాస్క్, ఆయనకి ఇచ్చిన టాస్క్. సో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మనం అంతకుముందు చూసినాం కదా కమిషన్ రిపోర్ట్ని. ఏంది టీచర్లు అయ్యి కొంత ఫీజులు ఎక్కువ ఉన్నాయి, తగ్గియాలి, ఏదో ఒక చర్చ జరిగింది చూసిరా. అట్లాంటి ఇంకా రకరకాల నిర్ణయాలు అప్పట్లో బయటకు వచ్చినాయి. ఏంటిది అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అని. అది మొత్తం వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంతా బయటికి రాలేదు, కానీ కొన్ని పాయింట్స్ బయటకు వచ్చినాయి. మనం చూసినాం గతంలో కొన్ని ఇష్యూస్ మీద విపరీతమైన చర్చ కూడా జరిగింది, అంటే కొంత కాంట్రవర్షియల్ చర్చ కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్లో చాలా ఇష్యూస్ గవర్నమెంట్ టీచర్స్కి ఉద్దేశించి కొంత ప్రాపర్గా లేదు అనే ఒక చర్చ కూడా జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంది, ఇంటర్మీడియట్ విద్య. ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఎట్లుంది అంటే స్కూళ్ళల్లో 1st నుంచి 10th వరకు స్కూళ్ళల్లో ఉంటుంది, దాని తర్వాత కాలేజీలలో +1 +2 కాలేజీలలో ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్. కానీ ఈయన ప్రపోజ్ చేసిన దాంట్లో ఏముందంటే +1 +2ని కూడా స్కూళ్ళల్లోనే కలుపుర్రి అని ఉంది వీళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్లో. అది +1 +2ని కూడా దీంట్లోనే కలపాలి. అంటే ఫస్ట్కి ఒక తరగతిలో ఒక స్కూల్లో ఎవరైనా పిల్లగాడో జాయిన్ అయితే కనుక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు అన్నట్టు. +2 వరకే అదే స్కూల్లో ఉండాలి, అట్లుండాలి. మళ్ళీ మారడము ఇదంతా అవసరం లేకుండా +2 వరకు స్కూల్స్ ఉండాలి అనేది ఒక నిర్ణయం ఆయన చెప్పిండు. అయితే దీంట్లో కొన్ని అభ్యంతరాలు బయట కార్పొరేట్ స్కూళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కార్పొరేట్ మాఫియా అంతా నడుస్తుంది దేని మీద? ఇంటర్మీడియట్ కాలేజ్లే కదా. నేను చెప్పకపోయినా అదేందో మీకు అర్థమై ఉంటుంది కదా. కొన్ని స్కూళ్ళు కాలేజీల పేర్లు మనకు తెలుసు. ఇంటర్మీడియట్, కేవలం ఇంటర్మీడియట్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఒక పెద్ద కార్పొరేట్ సిస్టమ్ ఉంది మన దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ స్కూళ్ళలోనే ఇంటర్ వరకు కనుక ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో మరి అట్లాంటిది ఏదన్నా గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ ఏమన్నా తీసుకొని వచ్చిర్రా? కాబట్టి వీళ్ళు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లని ప్రాపర్గా గవర్నమెంట్ స్టడీ చేయలేదా అనేది చూడాలి. అట్లనే ఫీజుల నియంత్రణ గురించి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం చదువులు కావచ్చు, ఇట్లా చాలా ఒక సుదీర్ఘంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది కమిషన్. చాలా అంశాలని రాసింది అందులో, కానీ 1-2 ఇష్యూస్ చెప్తున్నా ఇప్పుడు నేను మీకు. చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో కమిషన్లో. సో నాకు ఏదైతే ఇచ్చిర్రో పని, ప్రభుత్వం ఒక పని చెప్పింది, నాకు నా పని కంప్లీట్ అయింది కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా అనేది ఆయన చెప్తుంది. నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయింది, నేను
రిపోర్ట్ కూడా ఇచ్చిన, ఎడ్యుకేషన్ రికమెండేషన్స్ ఇచ్చిన. కాబట్టి అదంతా నా పనంతా అయిపోయింది కాబట్టి ఇంకా నేను నా రిజిగ్నేషన్ ఇస్తున్నా నా పోస్ట్కి, దాన్ని యాక్సెప్ట్ చెయ్యిర్రి అని రిజిగ్నేషన్ ఇచ్చిండు. ఇక్కడ ఆకునూరు మురళి గారి సంతకంతో IAS రిటైర్డ్ 22 తారీఖు 5వ నెల. సో నిన్నటి డేట్లో ఎంతో, అంటే అంతకుముందు రిజైన్ చేసిందేం నిన్న జనాలకి తెలిసి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది కాదు, నిన్ననే రిజైన్ చేసిండు ఆయన. అయితే చాలామంది ఏమంటారంటే ఆయన నిన్న రిజైన్ చేసేంత వరకు కూడా నిన్న ఆఫీస్కి పోయిండు, ఆఫీస్లోనే ఉన్నాడు సాయంత్రం వరకు కూడా. ఆల్ ఆఫ్ ది సడన్గా తీసుకున్న నిర్ణయమా ఇది, లేకపోతే ముందు నుంచి అనుకుంటుంది చివరి నిమిషం వరకు కూడా పని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన లాస్ట్ మినిట్ వరకు కూర్చున్నారా అనేది చూడాలి. కానీ మామూలుగా వేరే వాళ్ళు ఎవరైనా రిజైన్ చేసి ఉంటే ఇంత పెద్ద చర్చ జరగకపోతుండే, కానీ అది ఆకునూరు మురళి అవ్వడంతోనే ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. అయితే తర్వాత జగన్ గవర్నమెంట్లో అక్కడ కూడా విద్యా వ్యవస్థ మీద పనిచేసిండు. చాలా సందర్భాలలో చెప్తాడు ఆకునూరు మురళిని ఎప్పుడు అడిగినా సరే, ఏపీలో స్కూల్స్లలో ఆ స్కూల్ విద్యా విధానాన్ని మొత్తం మార్చడంలో అక్కడ నాకు జగన్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు, స్వయంగా చెప్పిండు, కొంతమందితో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలలో చెప్పిండు, ఆయన నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు, మీరు ఏం చేస్తారో తెలియదు, ఇగో ఇట్లున్న స్కూళ్ళని గిట్లా చెయ్యాలి అని ఆయన ఇదే పదాన్ని వాడిండు చాలా సందర్భాలలో. అంటే మొత్తం పాడైపోయి ఉన్న స్కూళ్ళని ఇట్లా చెయ్యాలని, ఇట్లున్న చేతుల్ని ఇట్లా చెయ్యాలి అనే దాంతో చెప్పిండు. మేము అట్లా అటువైపుగా చేసినాము, అది చూపించినాము, ఆ మార్పు అంతా కూడా చూసిరు మీరందరూ అని కూడా చెప్పారు. ఇప్పుడు ఏపీలో స్కూళ్ళల్లో అట్లాంటి మార్పు మనం చూసినాం. అయితే ఈయన ఏమనుకున్నాడో మరి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన నా కమిషన్ చైర్మన్ చేస్తే ఇక్కడ కూడా అట్లాంటి మార్పులు తీసుకురావచ్చు, నేను మార్పులు తీసుకొచ్చి చూపిస్తా, విద్యా వ్యవస్థను మొత్తం మారుస్తా అనుకున్నట్టున్నారు. మరేదో కానట్టుంది. నిజానికి విద్యాశాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉంది ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఆ శాఖ నుంచే ఇప్పుడు ఈయన ఇచ్చిన రిఫరెన్స్లు అవి ఇవి అంతా కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటేనేమో ఆ మంత్రి చూడాల్సింది ఉంటుంటాయి, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అంటే ఏమన్నట్టు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఈయనకే ఏదో తేడా వచ్చింది అని అర్థమవుతుంది స్పష్టంగా. ఈయనకి ఇంకా 4 నెలల టైం ఉంది. అది 2 ఏళ్ల కోసం వేసింది, అప్పుడు వేసినప్పుడు ఇంకొక 4 నెలలు టైం కూడా ఉంది. మామూలుగా టైం అయిపోయిన తర్వాత అయిపోయింది ఇక, సరే ఆయనకి ఏ పని కోసం అయితే వేసిరో పని కంప్లీట్ అయింది, ఈయన పదవి కంప్లీట్ అయిందంటే ఒక లెక్క ఉంటుండే. మరొకవేళ నిజంగానే ఒక 2 నిమిషాలకి అనుకుందాం, నిజంగానే ఆయన టాస్క్ కంప్లీట్ అయింది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అంటే, ఆయన టాస్క్ కంప్లీట్ అయింది ఇప్పుడు కాదు, 1-2 నెలల కిందటనే ఆయన టాస్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆయన చెప్తున్న రీజనే కరెక్ట్ అయింది అనుకుంటే కనుక 1-2 నెలల కిందట ఈయనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయింది. మరి ఆ రోజు రిజైన్ చేసేటోడు కదా, ఆ రోజు రిజైన్ చేయక ఇవాళ రిజైన్ చేసిండంటేనే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది. ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే వీళ్ళు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఇంట్రెస్ట్గా లేదు అనేది మనకు అందుతున్న సమాచారం, అందుకోసం ఆయన రిజైన్ చేసిండు అని. ఇప్పుడు నా వర్క్ ఇప్పుడు ఎవరైనా సరే మనకు ఒక పని ఇచ్చిర్రు, ఆ పని కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయినట్టు, ఆ పని అయిపోతే ఇక అయిపోయింది నా పని నేను వెళ్ళిపోతున్నా అని చెప్తారు కదా ఎవరన్నా. కానీ పని కంప్లీట్ అయినాక 2 నెలల వరకు కూడా ఉండి ఇప్పుడు రాజీనామా చేస్తున్న నా పని కంప్లీట్ అయింది కాబట్టి అని అంటే అది ఎట్లయితుంది? ఆయనే చెప్తలేడు కానీ సరే ఈరోజు కాకపోతే రేపన్నా ఎప్పుడన్నా బయటకు వచ్చి చెప్తాడు. ఎందుకంటే ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఏం దాచిపెట్టుకునేటోళ్ళు కాదు. డెఫినెట్గా ఇయ్యాలి, కాకపోతే రేపన్నా బయటకు వచ్చి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అనేది చెప్తాడు. రేపైనా సమాజంకి తెలుస్తుంది అది. కానీ ప్రభుత్వ విధానాలు నచ్చకే ఆయన రిజైన్ చేసిండు అనేది క్లారిటీగా ఆయన రిజిగ్నేషన్ లెటర్ని చూసినప్పుడు, ఆ కమిషన్ పనితీరు చూసినప్పుడు అర్థమవుతుంది. మామూలుగా వీళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు క్యాబినెట్లో పెట్టి నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయాలట, కానీ అది జరుగుతలేదు. ఇవాళ క్యాబినెట్ ఉంది, ఆయన కూడా అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు ఈ క్యాబినెట్లో కూడా ఏం పెట్టారు, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళ క్యాబినెట్లో ఏం పెట్టారు, నిర్ణయాలు జరిగాయి. అట్లాంటప్పుడు ఇక నేను ఇచ్చేందుకు, నేను దీంట్లో కూర్చున్నాడు ఎందుకు అనుకున్నట్టున్నాడు. రేవంత్ రెడ్డి గారితోని పొసగకనే, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకనే ఆయన రాజీనామా చేసిండు అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఆకునూరు మురళి గారు చెప్పినా చెప్పకపోయినా, ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అనే దానికి రీజన్ కూడా చెప్తున్నా నేను మీకు. ఒకవేళ నిజంగానే ఆయన పని కంప్లీట్ అయిన తర్వాత రాజీనామా చెయ్యాలి అనుకుంటే పని కంప్లీట్ అయిన రోజు చేసేటోడు, కానీ 2 నెలల తర్వాత కాదు. అంటే 2 నెలలు వెయిట్ చూసిండు ఆయనే, 2 నెలలు వెయిట్ చేసిండు. వాళ్ళు ఇచ్చిన కమిషన్ మీద ప్రభుత్వం ఏమన్నా రెస్పాండ్ అవుతుందేమో, ప్రభుత్వం ఏమన్నా చేస్తుందేమో అని చూసిండు. కానీ ఇక అయ్యేటట్టు లేదు అని కనిపించిన తర్వాతే ప్రభుత్వ విధానాలు నచ్చకనే ఆయన బయటకు వచ్చిండు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్టు, వీళ్ళ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉండే, చేస్తే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వస్తాయి. కానీ అదేం కనిపించలే, అసలు అట్లాంటి చర్చ లేదు ప్రభుత్వం దగ్గర. వీళ్ళు ఇచ్చిన కమిషన్ మీద బిల్కుల్ చర్చనే లేదు, గింతంత చర్చ కూడా లేదు. వీళ్ళు ఏదో ఇచ్చిర్రు,
ఇక అయినా కూడా ఉంటుంది కదా, నేను 2 ఏళ్ళు కష్టపడ్డా, చూసినా, చదివినా, వీళ్ళని వాళ్ళని స్టడీ చేసి అక్కడ తెలుసుకొని ఇక్కడ తెలుసుకొని ఇంత రిపోర్ట్ ఇస్తే మరి ఎందుకు ఇవ్వమన్నట్టు, రిపోర్ట్ ఎందుకు అడిగినట్టు, దానికి ఒక పొజిషన్ ఎందుకు ఇచ్చినట్టు, దాని మీద ఎందుకు ఇంత ఖర్చు పెట్టినట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. అట్లనే గతంలో ఈయన ఇంకొక మాట కూడా అన్నారు, మామూలుగా మనకి బడ్జెట్లో ఎడ్యుకేషన్ మీద కేటాయించిన డబ్బులు, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఎడ్యుకేషన్ మీద మేము డబ్బులు ఖర్చు పెడతాం, ఒక 10-15% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతామని చెప్పారు. కానీ బడ్జెట్లో ఏం కేటాయించలే, 7 సమ్ చేంజ్ అంటే దగ్గర 8% ఇచ్చారు. ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ కూడా అమలు చేయాలంటే ఆ 8% బడ్జెట్తోని కాదు, ప్రభుత్వం కనీసం మినిమంలో మినిమం ఒక 15% అన్న విద్యాశాఖ మీద ఖర్చు పెడితే ఏమన్నా మార్పులు వస్తాయి, దాంట్లో ఒక ప్రక్షాళన జరుగుతుంది. కానీ అదేం లేకుండా వీళ్ళు అసలు చెప్తున్న దానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకి అసలు జమాన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఏడైతుంది ఇక మరి. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది అంతా చెయ్యాలంటే ప్రభుత్వంకి ప్రాపర్గా ఒక చిత్తశుద్ధి ఉండి మనం ఒక కమిషన్ వేసినాం, కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇగో పలానా దాని ప్రకారం పోదాం, పలానా లెక్క చేద్దాం, ఇట్లా చేస్తే విద్యా వ్యవస్థలో భారీ ప్రక్షాళన జరుగుతుంది అనేది ప్రభుత్వాలకు ఉంటే మంచిగా అవుతుంది. కానీ ఆ ప్రభుత్వానికి ఉన్న లెక్క అనిపిస్తలేదు, ఈయన కనిపించి ఉంటుంది అది. ఎందుకంటే బడ్జెట్లో కేటాయించలే, వీళ్ళు కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 2 నెలలు అవుతుంది, ఆ కమిషన్ రిపోర్ట్లో ముచ్చట్లు ఈ రోజు వరకు ఒక్క ఊసెత్తుతలేరు. కాబట్టి ఇక నేను ఇంకా ఆ కుర్చీలో కూర్చుంటే విలువ లేదు, వాల్యూ లేదు, ప్రభుత్వం నేను ఇచ్చిన రిపోర్ట్కి రెస్పెక్ట్ చేయనప్పుడు నేను ఎందుకు ఈ కుర్చీలో కూర్చోవాలి అనుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఆయన రిజైన్ చేసిన టైం కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏదో ఆషామాషిగా చూస్తున్నారు, కానీ ఇవాళ క్యాబినెట్ జరుగుతుంది అన్నప్పుడు నిన్న రిజైన్ చేసిండంటే ఈయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఇవాళ క్యాబినెట్లో పెట్టాల్సింది ఉండే. కానీ క్యాబినెట్లో పెడతారా లేదా అనేది క్యాబినెట్ జరిగినప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది క్యాబినెట్లో పెట్టరు అని. పెట్టినప్పుడు ఇక ఫాయిదా ఏముంటుంది, ఆయన ఇన్ని రోజులు చేసిన దానికి ఫాయిదా ఏముంటుంది, అందుకోసమని రిజైన్ చేసిండు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన రిజిగ్నేషన్ లెటర్లో చెప్పకపోయినా, ప్రభుత్వం నుంచి ఎవరు రెస్పాండ్ కాకపోయినా, ప్రభుత్వం పైన ప్రాపర్గా ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని ప్రభుత్వం ప్రాపర్గా పరిగణలోకి తీసుకోలేదు, లేకపోతే నేను చేస్తున్నటువంటి పనిని, నేను చెప్తున్నటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వం గుర్తించినప్పుడు ఇంకా ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు అనే దాంతోనే ఆయన బయటకు వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.